ఇప్పుడు మన పెళ్ళికి మీరు అడిగిన ప్రశ్నకి ఏంటండి సంబంధం? ఒకవేళ మన పెళ్ళైన తర్వాత నన్ను ఎవడైనా ఏమన్నంటే నువ్వు వాడికి కాళ్ళు ఇరక్కొడతావా లేదా నాకు నీతి సూత్రాలు చెప్తావా తెలుసుకుందామని. ఎంత తెలుసుకోవాలంటే మాత్రం మరి ఇలాంటి ప్రశ్నలు ఎవరిని అడుగుతారా? క్యారెక్టరైజేషన్ మీద క్లారిటీ ఉండాలని. మీ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే మీకు ఈ పెళ్ళి ఇష్టం లేదని అర్థమైంది. నేనంటే మా అమ్మ బలవంతం మీద ఇక్కడికి వచ్చా. మీకు ఎవరో లేరు కదండి, మీరెందుకు ఒప్పుకున్నారు? లేరని ఎవరు చెప్పారు? నేను కూడా మా నాన్నగారి కోసమే ఒప్పుకున్నాను. అదేంటండి, మీకెవరో లేరు, అందరూ చనిపోయారని చెప్పింది మా అమ్మ. చనిపోయింది శరీరం మాత్రమే, ఆత్మకు చావే లేదు. అయినా రోజు భగవద్గీత చదువుతారంట కదా, ఆత్మనాశనము లేనిదని తెలీదా? తెలుసమ్మా, వెళ్ళొస్తాను, మళ్ళీ రాను. ఎస్కేప్. మరీ పిరిగోళ్ళలో ఉన్నాడు నాన్న, ఎలా చేసుకోమంటావు? ఏంటి సార్, కాయా పండా? చెడగొట్టాడు. పిచ్చి పిచ్చి ప్రశ్నలని అడిగి అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్టున్నాడు. ఆయన చెడగొడితే నన్ను కొడతారేంటండి? శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు ముగ్గురు వెళ్ళకూడదు, నీ వల్ల చెడిపోయింది. నేను చంపి వాణ్ణి చేసుకున్నాను. నెవర్ జడ్జ్ మీ. ఇప్పటిదాకా ఎవరైనా హత్య చేసావా? లైఫ్లో పెళ్లి చూపులకి వెళ్ళను. చిన్నా, చిన్నా, ఫ్రెండ్ ఇంటికి వెళ్తామని చెప్పింది కదా నానమ్మ, ఇక్కడేం చేస్తున్నావు? ఏంట్రా ఇది? నీ బట్టలు, నువ్వు ఇంకెక్కడ ఉండొద్దు, ఊళ్ళో మావయ్య దగ్గరికి వెళ్ళిపో. నేను ఎందుకు కడతాను? ఇది నా ఇల్లు, దీనికి రెంట్ నేను కడుతున్నాను. నువ్వు ఇంకా ఎక్కడే ఉన్నావంటే ఏం చేస్తానో నాకే తెలియదమ్మా. చిన్న పిల్లే, రాత్రంతా ఎంత భయపడి ఉంటుందో తెలుసా? పైన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందని అబద్ధం చెప్తావా? లేకపోతే దాని చంకలో పెట్టుకుని పెళ్లి చూపులు తీసుకురావాలా? అది అందరి ముందు నేను నాన్న నాన్న అని పిలుస్తుంటే నీకు జన్మలో పెళ్లి అవుతుందా? అందుకని ఎలాంటి పనులు చేస్తావా? కొంచెమైనా మానవత్వం ఉందమ్మా నీకు? నాకు మానవత్వం ఉంది కాబట్టి అది ఇంకా బతుకుంది. ఏనాడైనా పిల్లికి పిచ్చం పెట్టావరా నువ్వు? ఆ ఎదురింటాయని చూసి నేర్చుకో, ఎన్నో దాన ధర్మాలు చేస్తాడు. ఏదో దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ప్రపంచాన్ని ఉద్ధరించినట్టుగా ఫీల్ అవ్వకు. దాన ధర్మాలు చేసేంత డబ్బులు నా దగ్గర లేవమ్మా. టైంకి రెంట కడతా, కరెంటు బిల్లు కడతా, రెడ్ సిగ్నల్ పడితే ఆగుతా, దొంగతనాలు, దోపిడీలు, మర్డర్లు, మానభంగాలు, మోసాలు చేయను. ఇంతే నేను చేయగలిగింది. ఏ నాకు బతికే అర్హత లేదా? అది ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదు అంతేగా? నేనే ఏదో ఒకటి చేస్తా, కానీ అప్పటి వరకు నువ్వు ఇంట్లో మాత్రం ఉండొద్దు. వెళ్ళిపో.